హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఈరోజు కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? మొక్కజొన్నతో అట్టు. ఇది చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇది మనం ఫస్ట్ ఈ తొక్క తీసి పక్కన పెట్టేసుకుందాం, ఓకేనా? ఓకే అండి, ఇలా తీసుకున్నాం కదా. దాని తర్వాత దీన్ని ఒలుచుకుందాం, ఓకేనా? చూసారు కదండి, మొక్కజొన్నలు ఇలా ఒలుచుకుందాము. దాని తర్వాత దీన్ని రుబ్బుకొని అట్లు పోసుకుందాం, ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనము పాలను వేడి చేసుకుందాం, ఓకేనా? చూసారు కదండి, పాలు మనం ఎచ్చబెట్టుకుందాము. ఎచ్చబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాం మీకు, సరేనా? ఓకే, నెక్స్ట్ మనము కొంచెం షుగర్ వేసుకుందాం, ఓకేనా? ఆల్రెడీ పాలు కాగిపోతున్నాయి, ఆల్రెడీ కాగిపోయాయి కూడా. ఈ పాలు కాగిపోయినాయి, ఇవి మనం తీసి పక్కన పెట్టేసుకుందాం, ఓకేనా? మనం మొక్కజొన్నలు తీసుకున్నాం కదా, దీన్ని రుబ్బి ఇగో ఇలా చేస్తానండి, చూడండి. మనం పాలిష్ పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మనము ఈ పెంక పెట్టేసుకుందాము, ఎందుకంటే అట్టేసుకోవడానికి. అండి, ఈ పెంక వేడేలోపు ఒక చిన్న ప్రాసెస్ చేద్దాం రండి. సరే, ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, ఓకే? కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత మనం పాలు ఒకలా కొంచెం చూసుకోవాలి, దీన్ని చూసుకుంటూ కలుపుకోవాలి. సరే, ఇంకొన్ని పాలు పోసుకుందాం ఇందులో. ఇలా లూజ్గా కలుపుకోవాలి, ఎందుకంటే మనకి అట్లు మంచిగా రావాలి కదా, అందుకని. సరేనా? ఇప్పుడు నెక్స్ట్ మనము అట్లు పోసుకుందాం, ఓకే? మనం ఫస్ట్ ఇది పెంక వేడైంది. ఇప్పుడు నెక్స్ట్ నూనె పోసుకుందాం. మనం కొంచెం లైట్గా పోసుకుందాం, కొంచెం అంటే కొంచెం పోసుకోవాలి. పోసిన తర్వాత ఇక మనం ఇది మొక్కజొన్నది వేసుకుందాం.
ఇలా అట్టు వేసుకున్నాం కదా, దాని తర్వాత ఇది ఒక మూత పెట్టేసుకుందాం మనము, ఎందుకంటే కొంచెం అది ఆవిరికి ఉడికిపోతుంది అనమాట. సరే ఒకసారి చూద్దాము ఇది ఎలా ఉంది ఏంది అనేది. ఓకే, కొంచెం దీన్ని తీసి కాసేపు అలా ఉంచేద్దాము, ఎందుకంటే మంచి లోపల మంచిగా ఉడుకుతుంది. ఉడికి మనకు ఈ అట్టని మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది గిన్నెలోకి తీసుకున్నాం. ఓకే, చూసారు కదండి మొక్కజొన్నతో అట్లు. ఇవి చాలా చాలా బాగుంటాయి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇవేంటంటే పాలల్లో పెట్టుకుని తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా, ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా చాలా బాగుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళప్పుడు మనం ఇది టేస్ట్ చేసినాము, ఇప్పుడు చేసి చూడండి, ఎందుకంటే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. సరేనా, అయితే ఎస్ఆర్ విలేజ్ లైఫ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి. కదా, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. బిర్యానీ పెడతా ఎలా చెప్పు బాను తిన్నాక చెప్పు.